నమస్తే. ఒక్కొక్కసారి మనుషుల కంటే జంతువులే నయమనిపిస్తుంది. ఎందుకంటే వాటి తెలివి ముందు మన తెలివి దేనికి పనికిరాదు. ఇప్పుడు ఈ కథలో నక్క స్నేహం మొసలి మోసం. ఈ కథలో కోతిమామ ఉంది. అది ఎలా తెలివి ప్రదర్శించిందో, తన ప్రాణాలను ఎలా కాపాడుకుందో చూద్దాం. అనగనగా ఒక అడబట. అందులో ఒక నీటి మడుగు ఉండేది. మడుగు అనగానే అందులో చేపలు, కప్పలు, మొసళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ మడుగులో ఒక మొసలు ఉండేది. పాపం దానికి వేటాడే ఓపిక నశించింది. ఒక నక్కతో ఒక ఒప్పందం కుదుర్చుకుందట. ఏవైనా జీవుల్ని తీసుకొచ్చి మడుగులోకి దించితే నేను వాటిని చంపుతాను, మాంసం చెరిసగం పంచుకుందాం అని ఆశ చూపించింది మొసలి. కొద్ది రోజులుగా సింహంతో స్నేహం చెరడంతో నక్క ఆకలికి నకనకలాడిపోతుంది. దీంతో వెంటనే అది మొసలి ప్రతిపాదనకు ఒప్పుకుంది. అప్పటి నుంచి రోజుకో జంతువుతో స్నేహాన్ని నటించి దాన్ని మడుగులోకి వెళ్ళేలా చేసేది. అప్పుడు మొసలి తేలిగ్గా దాన్ని వేటాడేది. ఓ రోజు ఎంత వెతికినా నక్కకు జంతువులు ఏవీ కనిపించలేదు. అందుకు ఒక కోతి కనిపిస్తే దానికి మాయ మాటలు ఎలాగో చెప్పి మొసలు ఉన్న మడుగుల దగ్గరికి తీసుకువెళ్ళింది నక్క. నక్క కోసం చూసి చూసి విసుగుచ్చిన మొసలి నీటిపైకి వచ్చి సేద తీరుతుంది. మొసలు కనిపించగానే కోతి భయపడింది. వెంటనే నక్క ఇలా అంది, అబ్బే కోతి మామ, నీవేమీ భయపడకు, ఆ మొసలి ప్రాణంతో లేదు, ఎప్పుడో చనిపోయింది అని అంది. అయినా కోతికి నమ్మకం కుదరలేదు. కొంచెం ఆలోచించి, నక్క బావా, చనిపోయిన మొసళ్ళు నోరు తెరుచుకొని ఉంటాయి కదా అంది నక్కతో. మొసలి వెంటనే తన నోరు తెరిచింది. మొసలి నక్క కుతంత్రాలు అర్థమైన కోతి వెంటనే ఒక్క కంతులో ఎగిరి పక్కనున్న చెట్టు ఎక్కి, నువ్వు జిత్తులు మారవని తెలిసి నీతో స్నేహం చేయాలనుకోవడం నాదే తప్పు అంది. వెంటనే అక్కడున్న చెట్టుకున్న పెద్ద పెద్ద కాయలు తెంపి నక్క మీదకి విసిరింది కోతిమామ. ఆ దెబ్బలకు తాళలేక అది మడుగులోకి దూకింది. అసలే ఆకలి మీద ఉన్న మొసలి నక్కని అమాంతంగా మింగేసింది. చూసారా మన కోతిమామ తెలివి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రక్కన బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.